మీరు దేని గురించి కలలు కంటారో అవే మీ జీవితంలో ఎదురవుతాయి. ఉదాహరణకు మీరు భూకంపాల్లో మృతి చెందుతారని భయపడుతూ ఉంటే, లేదా యాక్సిడెంట్లో చనిపోతానేమో, నేను బయటికి వెళ్ళగానే నాకు యాక్సిడెంట్ అవుతుందేమో, బండి నడుపుతుంటే యాక్సిడెంట్ అవుతుందేమో అని మీరు విశ్వసిస్తుంటే, అలా భూకంప ప్రాంతాలకు చాలా ఆటోమేటిక్గా వెళ్ళడం లేదా యాక్సిడెంట్లోనే మృతి చెందడం జరుగుతుంది. మీరు భౌతిక సంపద మరియు ఆధ్యాత్మిక సంపదలను కోరుకుంటున్నట్లయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏవైనా ఉండని కనుక అవి మీ సంకల్పాలను లేదా లక్ష్యాలను ప్రభావితం చేయలేవు. కాబట్టి మీ సంకల్పము, లక్ష్యం దృఢంగా ఉండాలి. మీరు శాంతిని, ప్రేమను మీ జీవిత అనుభవాలలో కావాలని మీరు సంకల్పించుకున్నట్లయితే ప్రపంచ యుద్ధాలు లేదా దేశాల మధ్య యుద్ధాలు లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర భౌతిక పరిస్థితులు మీ జీవితంలో శాంతిని, ప్రేమను ప్రభావితం చేయలేవు. మీ శాంతికి, ప్రేమకు భంగం కలుగుతుందని మీరు భయపడినప్పుడో లేదా ఆందోళన చెందినప్పుడో లేదా విశ్వసించినప్పుడో వాటి ప్రభావం మీపై కూడా ఉంటుంది. గతం అనేది మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయదు. గతం కంటే ఎక్కువ భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపదను, అద్భుతమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ని, ఇతర మానవులతో సత్సంబంధాలను, మీ పట్ల ప్రేమను, మరింత ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఇంకా ఉన్నతమైన జీవిత ఆనందాన్ని, అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను ఇంకా ఇంకా కాంక్షించండి. సంకల్పాలుగా ఎంచుకోండి, లక్ష్యాలుగా ఎంచుకోండి, వాటి కోసం కలలు కనండి. జీవాత్మలు బహుముఖ కోణాలలో సంపూర్ణంగా ఆత్మపురోగతి చెందడానికి ఆధ్యాత్మిక అనుభవాలు, మానసిక అనుభవాలు, భౌతిక అనుభవాలు, ఆత్మానుభవాలు అత్యంత ఆవశ్యకమైనవి. వీటిలో ఏ ఒక రీతి అనుభవాలు లోపించినా ఆత్మపురోగతి అనేది ఉండదు. ఈ 4 రకాలైన అనుభవాలు సమాంతరంగా ప్రతి జీవాత్మ విధిగా ఆస్వాదించి తీరవలసిందే. ఈ 4 రకాల అనుభవాల కోసమే జీవాత్మ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరుగుతుంది. వీటిలో ఏ ఒక రీతి అనుభవాలు వద్దనుకున్నా ఈ భూమి మీదకి రానవసరం లేదు. మైండ్ ఫ్యాకల్టీస్ సంపూర్ణంగా అభివృద్ధి చెంది తద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడానికి ఈ 4 రకాల అనుభవాలు తప్పనిసరి. కేవలం భౌతిక సుఖాలు, భౌతిక అనుభవాలు అనేవి ఏకాకిగా ఉండజాలవు. ఒకవేళ మీరు భౌతిక సుఖాలు మాత్రమే జీవితానుభవాలని ఇంకా భావిస్తుంటే అది మీ భ్రమ, అది మీ అజ్ఞానం వల్లనే జరుగుతుంది.